ఒక అడవిలో ఒక ఆడనక్క ఉండేది. దానికి ఎందరో స్నేహితులుండేవారు. గుర్రం, ఎద్దు, మేక, కోడెదూడ, పంది, గాడిద అందరూ దానికి స్నేహితులే. అందుకే నక్కకు చాలా గర్వముండేది. ఒకరోజు నక్క తన స్నేహితురాలిని కలవడానికి బయల్దేరింది. అప్పుడు దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి. నక్క భయపడి ఆలోచించింది, అయ్యో, కుక్కలు వస్తున్నాయి. అవి వేగంగా పరిగెత్తుతాయి. నేను తప్పించుకోలేను. ఎవరో స్నేహితుడి సహాయం తీసుకోవాలి. ముందుగా దగ్గర్లో ఉన్న గుర్రం దగ్గరికి పరిగెత్తింది. మిత్రమా, నీవు నాకు మంచి స్నేహితుడివి. కుక్కలు నా వెంట పడుతున్నాయి. నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని త్వరగా తీసుకువెళ్ళి రక్షించు అంది నక్క. క్షమించు నక్కమ్మా, నాకు చాలా పని ఉంది. యజమాని కోపం వస్తుంది అంటూ గుర్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నక్క నిరాశగా ఎద్దు దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నన్ను కుక్కల బారి నుండి కాపాడు అంది. ఇప్పుడే ఒక స్నేహితుణ్ణి కలవాలి, ఆలస్యమవుతుంది అంటూ ఎద్దు వెళ్ళిపోయింది. తర్వాత నక్క, మేక, కోడిదూడ, పంది, గాడిద దగ్గరికి కూడా వెళ్ళింది. కాని వాళ్లంతా వేరువేరుగా వంకలు చెబుతూ ఎవరూ సహాయం చెయ్యలేదు. అయ్యో, నేను ఎంత మూర్ఖురాలిని! వీళ్లంతా నిజమైన స్నేహితులు కారు. ఇవన్నీ స్వార్థపరులే. ఇక నా ప్రాణం నేను కాపాడుకోవాలి అని నక్క అనుకుంది. అలా తన శక్తిమేర పరిగెత్తి చివరికి కుక్కల బారి నుండి తప్పించుకుంది.